హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎంఆర్ మ్యూజిక్. ఎంఎంఆర్ మ్యూజిక్ మీకు సరికొత్త అలనాటి ఎన్నో మధురమైన ఓల్డ్ సాంగ్స్ క్యాసెట్లు మీ ముందుకు తీసుకొచ్చింది. అయ్యేంటో ఇప్పుడు మనందరం చూద్దాం. మొదటిగా నాగార్జున గారు నటించిన గీతాంజలి మూవీ. మన ఇళయరాజా గారు అంటేనే రొమాంటిక్ సాంగ్స్కి మారుపేరు. ఆయన అప్పట్లో వచ్చిన గీతాంజలి సాంగ్స్ అంటే ఇప్పటికి కూడా కుర్రకాలకి ఎంతో ఇష్టమైన మ్యూజిక్. మన దగ్గర ఇలాంటి కలెక్షన్స్ మరెన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి మీ ముందుకి చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్. నెక్స్ట్ వచ్చి మన చిరు గారు నటించిన స్వయం కృషి, చక్రవర్తి, శుభలేఖ అనే సాంగ్స్. ఈ సాంగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంత మీ ముందుకి చిరంజీవి గారు నటించిన మరో భక్తి మూవీ శ్రీ మంజునాథ సాంగ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క శివాలయంలో ఇప్పటికీ ఈ సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. ఘంటసాల గారు ఆనిముత్యాల్లో 90s 80s ఒక్క నిమిషం కన్నా కె విశ్వనాథం గారి స్వర్ణ కమలం, ఇళయరాజా గారి సంగీతం. ఒక్కసారి నాకు ఈ క్యాసెట్ ఓపెన్ చేసి అప్పట్లో ఇది ఎలా డిజైన్ చేశారో చూడాలని. మీరు కూడా చూస్తారా వ్యూవర్స్? స్వర్ణ కమలం, భాను ఆర్ట్స్ క్రియేషన్స్, ఇళయరాజా గారు 1922. ఏదో రాసింది కానీ నాకేం అర్థం కావట్లేదు, అందుకే లోపల పెట్టేస్తున్నాను. మీరు కూడా నచ్చితే చూడండి, లేకపోతే లేదు. మన ముందు పవన్ కళ్యాణ్ గారి ఆల్ టైమ్ హిట్స్ గోకులంలో సీత. నాకు తెలిసి ఈ సినిమా వచ్చినప్పుడు నేను చిన్నపిల్లని అనుకుంటా, ఏదో 1-2 సంవత్సరాలు ఉంటాయి. సో మనకి అంత తెలియదు కాబట్టి వద్దు, ఇంకో క్యాసెట్కి వెళ్దాం. పవర్ స్టార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం చూస్తున్నా. బాగున్నారు రాశి గారు, పవన్ కళ్యాణ్ గారు. సో మనం ఇంతకుముందు చూసిన క్యాసెట్కి దీనికి ఏదో డిఫరెంట్గా ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాం. ఇదేమో కొంచెం ప్లాస్టిక్ లాగా వచ్చేసింది. వెనక ఏమేమి సాంగ్స్ ఉన్నాయి, దాని రచయితలు ఎవరు, మొత్తం ఎవరు లహరి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అన్నీ ఉన్నాయి. సో ఇంతవరకు బెటర్. ప్రతి ఊర్లో ప్యాకాట్ అంటే నాకు తెలిసి 3 ముక్కల ఆట మాత్రమే తెలుసు. ఈ 3 ముక్కల ఆట అనే మూవీ నేనైతే చూడలేదు. బహుశా బాగుండొచ్చేమో. రామోజీరావు గారు నిర్మాణంలో, రాఘవేంద్రరావు గారి డైరెక్షను. ఒకసారి ఈ క్యాసెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జగపతి బాబు గారు అదిరిపోయారు. జగపతి బాబు గారు, రంభ, సౌందర్య, రాశి, ముగ్గురితో మామూలు లేడు మన జగపతి బాబు గారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. కుర్రోళ్ళు మీరు మాత్రం చూడండి, మంచిగా సెక్సీగా ఉన్నారు ముగ్గురు. క్యాసెట్ అయితే అప్పటికిప్పటికి ఏం చదవలా, ఒక 1 month క్రితమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టుంది. ఓకేనా? ఇందాక చూపించిన క్యాసెట్ మ్యానుఫ్యాక్చరింగ్కి దీనికి కంప్లీట్ టోటల్ డిఫరెంట్ ఉంది అవుట్లెట్. బహుశా నాకు తెలిసి దీనికన్నా అదే బెటర్ అనిపిస్తుంది. ఇదనుకో కింద పడితే పగిలిపోతుంది, సో సేఫ్టీ ఉండదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది. ఒక్కోటి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. త్రినేత్రం మూవీ దర్శకత్వం వచ్చి కోటి రామకృష్ణ గారు అంటేనే అమ్మవారు సినిమాలకి మారిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు అనే సినిమా ఆల్ టైమ్ హిట్ ఇప్పటికి కూడా. అందులో ఒకటి త్రినేత్రంలో అయితే నరసింహస్వామి సాంగ్ ఎప్పటికీ అందరికి ఇష్టమే. రాశి గారు బాగున్నారు, పక్కన ఆయన పేరు నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. సో ఇది కూడా సేమ్ యాస్టీజ్ ఇంతకుముందు చూసిన క్యాసెట్ లాగే ఉంది. దీని అవుట్లెట్ కూడా యాస్టీజ్ అలాగే ఉంది కాబట్టి మనం ఇంకోటి చూడటానికి వెళ్దాం. సో
నెక్స్ట్ మనం మరో క్యాసెట్ చూద్దాం. ఇది సేమ్ మనం ఇంతకుముందు చూసిన క్యాసెట్ లాగా ఉంది, అంటే ఐ మీన్ అవుట్లెట్ ప్లాస్టిక్. చిరు గారు నటించిన మూవీలో అన్నయ్య అనే మూవీ అయితే నాకు ఇప్పటికి ఇష్టము. దాంట్లో మణిశర్మ గారి మ్యూజిక్, ముత్యాల సుబ్బారావు గారి డైరెక్షను ఇప్పటికీ అల్టిమేట్. క్యాసెట్ అయితే లోపలైతే సేమ్ యాస్టీజ్ అంతే ఉంది. దీని అవుట్లెట్ మొత్తం ప్లాస్టిక్ వచ్చింది. దీని వెనకైతే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏమేమి సాంగ్స్ ఉన్నాయి, ఆయన రచయిత ఎవరు, గానం ఎవరు అనేది. దీంట్లో సయ్యారే సయ్యా నయ్యా అనే అన్నయ్య సాంగ్ అయితే సూపర్. మనం ఇంకో క్యాసెట్ చూద్దాం. అదే ఇంకో క్యాసెట్. ఓ ఆనందం. ఈ సినిమా అయితే ఇప్పటికీ కుర్రకాళ్ళు పడి చచ్చిపోతారు. దీంట్లో ఉన్న లవ్ సీన్స్, మ్యూజిక్ అయితే ఇప్పటికీ కామెడీ కూడా. శ్రీను వైట్ల గారు అంటేనే కామెడీ, కామెడీ అంటేనే శ్రీను వైట్ల గారు. శ్రీను వైట్ల గారు ఏ సినిమా చూసినా ముందు కామెడీ ఉంటుంది, కాకపోతే దీంట్లో లవ్తో కూడిన కామెడీ అయితే ఇంకా అద్భుతం. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కానీ, ఉషా కిరణ్ మూవీస్లో వచ్చిన ది బెస్ట్ మూవీ ఏదంటే ఆనందం. నాకు తెలిసే అప్పుడు నా వయసు 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటుంది. ఈ సినిమా అయితే ఇప్పటికి నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఎన్నోసార్లు చేశా. నా గర్ల్ ఫ్రెండ్కి బాగా ఇష్టం. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఆనందం సినిమా పేరు. ఈ సినిమా వచ్చేసి ఘర్షణ అభినందన్ అంట. నాకు తెలిసి ఘర్షణ అంటే వెంకటేష్ గారి ఘర్షణ అని నాకు గుర్తొస్తుంది. ఈ ఘర్షణ నేను ఎప్పుడు చూడలేదు. దాంట్లో అయితే చెలియా 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 ఆ సాంగ్ అయితే ఇప్పటికీ నా గర్ల్ ఫ్రెండ్తో ఎన్నిసార్లు చూసుకుంటాను. లోపల క్యాసెట్ అయితే మొత్తం సేమ్, ఏ క్యాసెట్ తీసినా ఒకేలాగా ఉంది. ఇదేమో అవుట్లెట్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా అనుకుంటే ఇన్ఫర్మేషన్ పాటల పేర్లు మాత్రం ఇచ్చారు, అంతే సేమ్ అలాగే ఉంది. ఇంకోటి చూద్దాం బాబాయ్, ఇంకోటి బాబాయ్ అందించుకో. ఒక్క నిమిషం. అన్నమయ్య. ఇప్పటికీ తిరుపతిలో ఉదయాన్నే అన్నమయ్య సాంగ్స్ అంటేనే మన నాగార్జున గారు, సుమన్ గారు, రమ్యకృష్ణ గారు నటించిన అన్నమయ్య సాంగ్స్ అంటేనే అందులో నటించిన నాగార్జున గారు, సుమన్ గారు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తున్నారంటే ఈ మూవీలోని ఆ క్లైమాక్స్ సీన్లో వచ్చే ఆ అద్భుతమైన చిత్రీకరణే ప్రతి ఒక్కరికి ఆయనకి అంత పేరుని తెచ్చింది. ఈ క్యాసెట్ కూడా మొత్తం ఇది కూడా ప్లాస్టిక్కే. నాకు తెలిసి ప్లాస్టిక్లోనే క్యాసెట్ పెట్టడం చాలా మంచిదని నా ఒపీనియన్. దీని వెనకైతే మంచిగా ప్రొడ్యూసర్ వచ్చేసి దొరస్వామి, డైరెక్టర్ రాఘవేంద్ర గారు మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ యొక్క క్యాసెట్లో అయితే. ఇదేదో బాగుంది మ్యానుఫ్యాక్చరింగ్. మన దగ్గర చిరంజీవి గారు మూవీస్లో అంటే నాకు బాగా ఇష్టమైన మూవీ అయితే బావగారు బాగున్నారు. దీంట్లో అయితే శ్రీహరి గారు, కోట గారిది, చిరంజీవి గారి కామెడీ అంటే ఇప్పటికీ పడి చేస్తారు. ఇది కూడా సేమ్ లోపలైతే ఏం చెక్ చెదరలేదు అబ్బా. దేన్ని పెట్టి తయారు చేశారంటారు కామెంట్లో చెప్పండి. నాకు 1% కూడా అర్థం కావట్లా ఇంత చెక్కు జరిగింది. ఇది చెక్కు చెదరలేదు అసలు, దేన్ని పెట్టి తయారు చేశారంటారు నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు అబ్బా. ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. కుర్రోళ్ళు కాదండి, ముసలోళ్ళు ముతకోళ్ళైనా పర్లా, ముసిళ్ళైనా పర్లా చెప్పండి. తేజ గారు, ఆర్పి పట్నాయక్ గారు వచ్చి వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన జయం మూవీ అంటే ఇప్పటికీ కుర్రకాళ్ళు పడి చచ్చిపోతారు. దాంట్లో అయితే మన నితిన్ గారు సదా పైన పడుకొని పాడే సాంగ్ అంటే ఇప్పటికీ చాలామందికి ఇష్టం. పైన పడుకొని అంటే మీరు తప్పుగా అనుకోకండి, అదే తాడుగట్టి ఊగేది ఇది. ఈ క్యాసెట్ కూడా లోపలైతే అంతా సేమ్, ఏ క్యాసెట్ చూసినా ఒకేలాగా ఉంది కానీ అవుట్లెట్ మాత్రం మారుతుంది. ఒకటేమో ప్లాస్టిక్ వస్తుంది, ఒకటేమో దీన్ని ఏమంటారన్నా మనకు అర్థం కాలేదు, పక్కన దింగుదాం. అరే ఇంకోటి దొంగ వచ్చాడే దోచుకుపోయాడే. ఏం దోచుకుపోలేదులేండి, ఇక్కడ ఉన్నది చదువుతున్నాను. మణిరత్నం గారి దొంగ అంట. ఇది కొంచెం మణిరత్నం గారు అంటే కొంచెం ఓల్డ్ మూవీస్ కదండి, ఇది కొంచెం మార్చిపోయింది, ముసిల్దాన్లో అయితే అవుతుంది.
ఓకేనండి. మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చూద్దాం. దొంగని కొంచెం పక్కన పెడదాం. శుభలగ్నం ఘటోద్గజుడు, ఆలీగారు నటించిన ఘటోద్గజుడు, జగపత్ బాబు గారు నటించిన శుభలగ్నం. ఇది కొంచెం పాతగా ఉంది, గట్టిగా వాడినట్టున్నారు. లోపల రీల్ కూడా అబ్బో ఓయబ్బా, రీల్ కూడా ఒక పక్కకు మొత్తం నింపేశారు. ఏమాత్రం వాడుంటారు. గుర్తుందండి మీ అందరికీ, చిన్నప్పుడు మనం టేప్ రికార్డులో సాంగ్ కరెక్ట్గా రాకపోతే బాగా తిప్పి చేసేవాళ్ళం. ఓయబ్బా, నా చిన్నతనంలో అయితే నేను చిరంజీవి గారి సాంగ్స్ పెట్టేవాడిని. ఓ ఇటు లెఫ్ట్ టు రైట్, లైట్ టు లెఫ్ట్. మీరు కూడా చేస్తుంటారులేండి. ఈ క్యాసెట్లే కదా, ఆ క్యాసెట్లు కూడా. కలిసుందాంరా నీకోసం. కలిసుందారాం వచ్చి మన వెంకటేష్ గారిది. కలిసుందాంరా, ప్రేమించుకుందాంరా, లేచిపోదాంరా అని చిన్నప్పుడు మనం కామెడీగా అనుకునే వాళ్ళం కదా. అది దాంట్లో కలిసుందాంరాలో అయితే ఇప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఆ సినిమా వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తున్నాం. ఇదేదో డిఫరెంట్గా ఉంది క్యాసెట్. లోపలైతే అలాగే ఉంది కానండి, బయట మాత్రం కొంచెం గట్టిగా ఇది ప్లాస్టిక్ ఇచ్చాడు. సో ఇది ఎవడైతే గట్టిగా వాడలేదు అనుకుంటా. 2 వైపు రీల్స్ ఉన్నాయి. మీరు ఏమైనా వాడాలనుకుంటే కింద కామెంట్లో మాకు మెసేజ్ పెట్టండి, మీకు పంపిస్తాం క్యాసెట్. మీకు ఎంతసేపు కొంటే అంతసేపు తిప్పుకోండి. మరి మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఆ కలెక్షన్స్లో ఇంకోటి పెళ్లి పందిరి జగపతి బాబు రాసి, ప్రేమించుకుందాం, పెళ్ళి చేసుకుందాం, లేచిపోదాం అనే సినిమాల్లో ఒకటి పెళ్ళి చేసుకుందాం. వెంకటేష్ సౌందర్య. ఈ సినిమాలన్నీ నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదండి ఎలా ఉంటాయి అనేది. మాకన్నీ 7G బై బృందావన్ కాలనీ, 6 పతివర్తలు ఇలాంటి సినిమాలంటే బాగా ఇష్టం. లోపల ఇంటీరియర్ అయితే సేమ్ యాస్టీజ్ అలాగే ఉంది. ఇదేదో పైన కోటింగ్ మాత్రం కొంచెం మారిందండి. సో మనం ఇంకో క్యాసెట్కి వెళ్దాం. చిరంజీవి గారి చిత్రాల్లో మరొకటి చూడాలని ఉంది. ఎవరిని చూడాలని ఉంది? నాకైతే ధనుష్ని చూడాలని ఉంది. లోపల వచ్చేసి క్యాసెట్ ఇది కూడా గట్టిగా ఆడినట్టున్నారు. ఎవరో చూడాలని ఉందని చెప్పి సినిమాని చూసి ఇటు గట్టిగా చూసినట్టున్నాడు సీడీని. సో ఇదండి క్యాసెట్. అవుట్లెట్ వచ్చేసి మోస్ట్లీ ప్లాస్టిక్కే ఉంటుందండి. ఎక్కువ కాలం ఉండడానికి ఇది ప్రిఫర్ చేసి ఉంటారేమో, నాకు తెలిసి అదే ఉండొచ్చు. వెనక ఇన్ఫర్మేషన్ కూడా మంచిగా ఇచ్చారు, బాగుంది. మన దగ్గర మురారి, నరసింహనాయుడు. అబ్బా అసలు 2 సినిమాలకి కంపారిజనే లేదండి. మురారి వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనరు, నరసింహనాయుడు వచ్చేసి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనరు. ఫస్ట్ మొదటిగా వస్తే మన మురారి సినిమా అంటే ఇప్పటికీ ఫ్యామిలీ పడి చచ్చిపోతారండి. అసలు మా ఇంట్లో అయితే మా అత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ, పెదనాన్న అసలు ఇప్పటికీ పడి చచ్చిపోతారు ఈ సినిమా వచ్చిందంటే. ఇంక నరసింహనాయుడు అంటే బాలకృష్ణ గారి గురించి చెప్పక్కర్లా. ఆయన కన్ను ఎర్ర చేస్తే చాలు, రైలు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది కూడా ప్లాస్టిక్ లాగే ఉంది. అబ్బా, బాలకృష్ణ గారికి ఏ మూవీలో 2 అమ్మాయిలు ఉండాల్సిందే. దింగుతారు ఇంక ఎక్కువసేపు మాట్లాడితే. మన దగ్గర మళ్ళీ అన్నా చెల్లెళ్ళు, నాకు తెలిసి అన్నా చెల్లి అయితే నేను చూడలేదు కానీ మన రామ్ గోపాలవరం గారి సినిమాలో మణి సినిమా అనేది ది బెస్ట్ మూవీ. నాకు ఇప్పటికీ చచ్చేంత ఇష్టం అండి. దాంట్లో ఉన్న సీన్స్ కానీ అది కానీ. వర్మ సార్లో నచ్చే మూవీలో ఏదైనా ఉందంటే నాకు మణి ఒకటి, శివ ఒకటి, ఎప్పటికి అల్టిమేట్. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్గా ఉంది. మనం మిగతా చూసిన క్యాసెట్స్ అన్నీ లోపల ఇంటీరియర్ మొత్తం కనిపిస్తుంది. ఇది ఎక్స్టీరియర్ డిఫరెంట్గా ఉంది అసలు మ్యానుఫ్యాక్చరింగ్. ఇదేదో బాగున్నట్టుంది. ఐ థింక్ మీరు కూడా ట్రై చేసి ఉంటారు. ఇదంతా 80s 90s బ్యాచ్కి మాత్రమే తెలుస్తుంది. సో మనం ఇంకొక క్యాసెట్ చూద్దాం. శంకర్ గారిలో ది బెస్ట్ మూవీ ఏదంటే ఒకే ఒక్కళ్ళు అయితే ఆ సీఎంని ఇంటర్వ్యూ చేసే సీన్ అయితే ఇప్పటికీ ది బెస్ట్. ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నాకు తెలిసి
సేమ్ అలాగే ఉంది, ప్లాస్టిక్ లాగే నార్మల్గా ఉంది. సో వెనక ఇన్ఫర్మేషన్ కూడా బాగుంది. ఒకే ఒక్కడి మూవీ మీరు ఇప్పటికీ చాలామంది చూసి ఉంటారు. లెట్స్ గేమ్ చేంజర్ కూడా వస్తుంది, మేబీ అది కూడా ఆ బ్యాక్ డ్రాప్ అయి ఉండొచ్చు. మీరు కూడా చూడండి మూవీ, ఇదే ఒకే ఒక్కడు. ప్రేమకు వేలాయే, జేడి చక్రవర్తి సౌందర్య. నాకు తెలిసి ఈ సినిమా నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా, నేను ఎప్పుడు చూడడం కూడా చూడలేదు. మన ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమకు వేలాయే చిత్రం, నాకు తెలిసి సాంగ్స్ అయితే ఎప్పటికీ అల్టిమేట్ అనుకుంటా. దీని రేటు కూడా వచ్చి 26 రూపాయలు. అబ్బా, 26 రూపాయలు ఇప్పుడు ఏమొస్తుందండి? అప్పుడైతే మంచిగా ఇంత అద్భుతమైన పాటలతో కూడిన క్యాసెటే వస్తుంది అప్పుడైతే. సో మీరు వినుంటారు, విని ఎంజాయ్ చేసి ఉంటారు. మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉంది. అందులో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం, ఇది ఎలా ఉందో క్యాసెట్. ఇది కూడా గట్టిగా వాడినట్టున్నారు క్యాసెట్, మొత్తం ఒకవైపే ఉంది రీల్ అంతా. ఇంత అద్భుతమైన సాంగ్స్ వినకుండా ఎందుకుంటారు మన వాళ్ళు. గుండమ్మ కథ మిస్ అమ్మ. అబ్బా, మా అమ్మమ్మ అయితే ఇప్పటికీ ఈ కథ ఎన్నిసార్లు చెప్పి ఉండిందో కథలుగా. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు నటించిన గుండమ్మ కథ అంటే ఇప్పటికి పరిచే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. కార్డు ఏదో సంథింగ్ ఉంది, గుండమ్మ కథ. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. జస్ట్ సాంగ్స్ లిరిక్స్ మాత్రం ఇచ్చారు. సో మనం ఇంకొకటి చూద్దాం. బా, మొత్తం చెదలు పట్టిపోయింది. ఎప్పటి సినిమానో. ఈ సినిమా వచ్చేసి మల్లీశ్వరి, వాహిని వారి మల్లీశ్వరి. నాకు తెలిసి ఇది ఒక 50 ఏళ్ళ క్రితం సినిమా. అప్పట్లో మల్లీశ్వరి అనే సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది. బహుశా మనకు తెలియకపోవచ్చు, మన పెద్దవాళ్ళకి బాగా తెలుసు. ఈ క్యాసెట్ గట్టిగా వాడినట్టున్నారండి అప్పుడున్న మన పెద్దవాళ్ళు. మొత్తం చాలా పాతపడిపోయింది, చాలా పాతపడి కూడా లోపల అంతా రీల్ కూడా మ్యాక్సిమం మొత్తం పాతపడిపోయింది. సో ఇది కొంచెం సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఇది కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ మారిపోయింది. అంటే దీంట్లో పెద్దగా మారిందేం లేదు. ఇటు సైడ్ అంతా ప్లాస్టిక్ ఇచ్చారు, ఇది కూడా పగిలిపోయింది మొత్తం. ఇది కొంచెం ఇక్కడ ఏదో కలర్ చేంజ్ చేశారు, కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూడండి కొంచెం లిటిల్ బిట్గా మారింది. మోస్ట్లీ పగిలిపోయిందంటే ఈ క్యాసెట్ గట్టిగా వాడుంటారు బహుశా. సో మనం ఇంకోటి చూద్దాం. ఇంకోటి వచ్చేసి మన దగ్గర జేడి చక్రవర్తి గారి అనగనగా ఒక రోజు. రామ్ గోపాల్ వర్మ, గులాబీ. దీని అమ్మ ఈ సాంగ్స్ అంటే ఇప్పటికి కుర్రకాళ్ళు కిలకిలకిల కొట్టేసుకుంటారండి. ఎంతగానో అంటే మా ఆఫీస్లో పవన్ ఒకడు ఎడిటర్ ఉంటాడు, వాడు వర్క్ చేస్తున్నాడని చెప్పి ఈ సాంగ్స్ వింటా కూర్చుంటాడు. గులాబీ ఎరా పవను, ఎప్పుడైనా ఇచ్చావు ఇదేనా అమ్మాయికి గులాబీ? చెప్పరా. వాడు ఇవ్వలేదంటండి. సరే, వాడు టైమింగ్ బాగుందండి. అనగనగా ఒక రోజు గులాబీ అంట. ఏం గులాబీ? ఓహో సారీ, ఇటేమో అనగనగా ఒక రోజు సినిమా, ఇటేమో గులాబీ అని రాశారు. ఇది నా మిస్టేక్ అండి. ఒకే క్యాష్లో 2 సినిమాలు. ఇది బాగుంటుందండి, ఇలా మనకు కూడా బడ్జెట్ సేవ్ అవుతుంది. 2 కొనే పనిలే. ఇంకో క్యాసెట్ చూద్దాం మనం. ఇంకో క్యాసెట్ ఇరా. ఇదేంది? ఆహ్వానం. నాకు తెలిసి ఈ సినిమా ఆహ్వానం అనే సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ది బెస్ట్ మూవీ అండి. దాంట్లో ఉన్న ఇది పెళ్లి చేసుకొని మళ్ళీ భార్యాభర్తలు ఆ విడిపోతాం అనే ఆ కాన్సెప్ట్ లాస్ట్లో వచ్చింది చూసారా, అది అందరి భార్యాభర్తల్ని కదిలించిందండి. దీంట్లో ఇది క్యాసెట్, ఇది ఏదో డిఫరెంట్గా ఉందండి. మొత్తం లోపల ఇంటీరియర్ మొత్తం కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఎంతవరకు రీల్ ఉంది, ఎంతవరకు ఏంటి అనేది చాలా బాగుంది.
ఆ, దీని వెనక సేమ్ అలాగే ప్లాస్టిక్ ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 35 రూపాయలు ఉండొచ్చులేండి. మరీ ఇంత స్ట్రాంగ్ ఇచ్చాడు కదా, అవుట్లెట్ ఉండొచ్చు. సాంగ్స్, రైటర్స్ పేరు, సింగర్స్ పేరు బాగా డీటెయిల్గా ఇచ్చారండి. ఇది ఆహ్వానం అనే సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో చేసిన సినిమా. మనం ఇంకోటి చూద్దాము. ఆ, ఈయన ఎవరో ఈ ఇంటి ఓనరు. నెక్స్ట్ వచ్చేసి ఉండండి, పేరు సరిగ్గా కనిపించట్లేదు, ఒకసారి చూద్దాం. నువ్వు లేక నేను లేను. ఆ, ఈ సినిమా ఈ సినిమా వచ్చినప్పుడు నాకు బహుశా నేను 4th క్లాస్లో 5th క్లాస్లో ఉంటాను. ఆ, ఈ సినిమాలో అయితే మన ఆ, ఎవరు కాశీ విశ్వనాథ్, ఆర్పి పట్నాయక్ గారు, బో రామానాయుడు గారు ప్రొడక్షన్లో. ఇది లోపల వచ్చేసి అవుట్లెట్. ఇది ఏదో డిఫరెంట్గా ఉందండి కంప్లీట్గా, ఒకసారి చూద్దాం. ఇదైతే అవుట్లెట్ కంప్లీట్గా చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్క సాంగ్ అయితే మనకి కంప్లీట్గా ప్రింట్ చేశారు. మొత్తం సాంగ్స్ వచ్చేసి గట్టిగా దీంట్లో ఒక 6 సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి. 6 ఆర్ లేకపోతే 4 ఎన్నో సంథింగ్ ఉన్నాయి బై మిస్టేక్. బాగుంది. ఈ క్యాసెట్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దీంట్లో క్లారిటీకి ఇచ్చారండి. ఇదిగోండి చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా క్లారిటీకి ఇచ్చారు. క్యాసెట్ ఎలా అసలు మన టేప్ రికార్డర్లో పెట్టాలనేది, ఎలా యూజ్ చేయాలనేది. ఇది బాగుందండి. ఇలా ఇస్తే నాకు తెలిసి టేప్ రికార్డర్ ఆపరేట్ చేయని వాళ్ళకి కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీని వెనక వచ్చేసి బాగుంది, పొజిషన్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఈ సినిమాకి ఇప్పటికి కూడా ఫ్యాన్స్ భయంకరంగా ఉండుంటారు. చూస్తున్న మీలో కూడా చాలామంది ఉండుంటారు. ఒకసారి ఈ సినిమా చూడకపోతే మళ్ళీ చూడండి, చాలా బాగుంటుంది మూవీ. మళ్ళీ మన దగ్గరికి వచ్చేసి శంకర్ గారిది మరో చిత్రం భారతీయుడు. బా, నాకు తెలిసి 2024లో ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్స్ భారతీయుడు అంటే ఒకరి పేరు ఇప్పటికీ గట్టి వినిపిస్తుంది. అది నేను చెప్పక్కర్లేదు, కామెంట్లో మీరు పెట్టండి ఆ భారతీయుడు ఎవడో. మొత్తం షేక్ చేశాడు ఏపీ పాలిటిక్స్ని. ఇది కూడా అవుట్లెట్ వచ్చేసి సేమ్ మనకి ప్లాస్టిక్ లాగా ఇచ్చాడు, కొంచెం స్ట్రాంగ్గా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇది ఏందో మంచిగా నేమ్స్ ప్రింట్ చేసి భారతీయుడు, ఏఎం రత్నం గారి భారతీయుడు. సో వెనక సాంగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ ఏమేమి సాంగ్స్ ఉన్నాయి, రచయితలు ఎవరనేది ఇచ్చారండి. మనం ఇంకోటి చూద్దాం. ఇంకొక సినిమా వచ్చేసి ఇది పేరు మావి చిగురు అంట. మావి చిగురు ఎవరిది? జగపతి బాబు గారు, ఆమని గారిది మావి చిగురు. ఓ అబ్బా, వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే అదిరిపోయిద్ది. సరైన మూవీస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఓపెన్ చేస్తే ఇది ప్లాస్టిక్గానే ఇచ్చారు. సేమ్ అలాగే ఆ మూవీ పేరు, డైరెక్టర్ పేరు. అబ్బో, ఇది కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారండి. ఆయన మూవీస్ అంటేనే అందరూ పడి చేస్తారు. 90s 80s బ్యాచ్. మావి చిగురు స్క్రీన్ ప్లే ఇది సంథింగ్ ఉంది. ఇది కూడా సేమ్ అలాగే ఇచ్చాడు. జస్ట్ ఏమేమి సాంగ్స్ ఉన్నాయనేది ఇచ్చారు, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ సినిమా పాటలు అయితే బాగా ఇన్ని ఉంటారండి మన వాళ్ళు. బాగా అడిగిపోయింది కూడా, అరిగిపోయింది. ఈ రీల్ కూడా మొత్తం చాలా ఇదేంది, ద్రౌపది వస్త్రాభరణం లాగా రాగుతేకుంది వస్తానే ఉంది. మొత్తం అరిగిపోయిందండి, అసలు ఏం లేదు. కంప్లీట్గా ఇదో చూడండి, కంప్లీట్గా ఎలా తెంపితే అలా తెగిపోతుంది. ప్రేమంటే ఇదేరా సుస్వాగతం. ప్రేమంటే ఇదేరా వెంకటేష్ గారు వన్ ఆఫ్ ద క్లాసిక్స్. సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్. దీంట్లో పాటల గురించి అయితే అస్సలు చెప్పవసరం లేదు. ప్రతి క్యాసెట్లోని ఒక్కొక్క మెమొరీ ఉంటుందండి. పాతకాలంలో ఈ క్యాసెట్లు రీల్స్ తిప్పుకొని
ఇవి డ్యామేజ్ అయితే వీటిని రిపేర్లు చేసుకొని ఎంతో ఆనందంగా వినేవారు అప్పుల్లో. మనకి ఇప్పుడు ఏముంది, ఫోన్లో క్లిక్ నొక్కితే పాట వచ్చేస్తుంది. అప్పట్లో అలా కాదు కదా, ఇంత టెక్నాలజీ లేదు. ఈ క్యాసెట్లే ప్రాణాల కింద దాచుకునేవారు. లాహిరి లాహిరి లాహిరిలో ఈ సినిమాలో సాంగ్ లాహిరి లాహిరి లాహిరిలో ఇప్పటికీ చాలామందికి ఇష్టం ఉండొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ మూవీ. ఆ డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనుకుంటా ఇది. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి దేవిపుత్రుడు నిన్నే ప్రేమిస్తా. దేవిపుత్రుడు ఆ రోజుల్లో వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. దాంట్లో మ్యూజిక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. నిన్నే ప్రేమిస్తా అంటే టోటల్ ఐస్ మీద ఉంటుంది సినిమా మొత్తం. శ్రీకాంత్ గారు, నాగార్జున గారు, సౌందర్య గారు, వాళ్ళ మధ్యన ఉండే సాంగ్స్, వాళ్ళ బాండింగ్, వాట్ ఏ ఫ్యామిలీ మూవీ అండి అది. ద నెక్స్ట్ వన్ ఆఫ్ ద త్రివిక్రమ్స్ బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు. సారీ, విక్రమ్ గారిది అతడు కదా, ఇది ఒక్కడు గుణశేఖర్ గారిది. దీని మ్యూజిక్ వచ్చేసరికి మణిశర్మ గారు సాంగ్స్ అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఒక లెవెల్లో ఉంటాయి. ఇప్పటికీ చాలామంది అతని సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇళయరాజా గారు అనగా, మణిశర్మ గారు అనగా, వీళ్ళ సాంగ్స్ వింటేనే రిలాక్స్ అవ్వగలం మనం. క్యాసెట్స్ వచ్చేసరికి బాగా అరిగినట్టున్నాయి, మ్యూజిక్ బాగుందని చాలా విన్నట్టున్నారు. నెక్స్ట్ ఈ పోస్టర్ వచ్చేసరికి సింపుల్ అండ్ బెస్ట్గా భలే ఉంటాయండి. అప్పుడు పోస్టర్స్ ఎంత బాగుంటాయంటే అస్సలు సింపుల్. అసలు ఆ డిజైన్స్ అయినా, పోస్టర్ డిజైన్స్ అయినా, పోస్టర్ ద్వారా సినిమా చెప్పడం ఈజీ కాదు. ఆ పోస్టర్ని అంత ఎఫెక్టివ్గా చూపించడం కూడా అప్పట్లో బాగా చెప్పేవారు. ఇప్పుడు తగ్గట్టు డైరెక్టర్లు ఇంకా బాగా చెప్తున్నారు. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రేమలేఖ. అజిత్ గారు బాగా ఎంగేజ్లో ఉండేటప్పుడు, అజిత్ గారిని మనం ఇప్పుడు వైట్ హెయిర్తో స్టైలిష్గా చూసుంటాం. అజిత్ గారు బాగా యంగ్గా ఉండేటప్పుడు వన్ ఆఫ్ ద మూవీ ప్రేమలేఖ. క్యాసెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, రీల్ ఇటు దట్టు ఉన్నాయి. బాగా యూస్ చేసి పెట్టినట్టున్నారు. హోప్ సాంగ్స్ కూడా చాలా బాగుండి ఉంటుంది దీంట్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అండ్ సాంగ్స్కి వచ్చేసరికి నేను పదే వినే మూవీ నువ్వు వస్తావని. దీంట్లో సాంగ్స్ అయితే బీభత్సం ఉంటాయి సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి ఈ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసరికి మేఘమై నువ్వు వస్తావు. మరి మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి నువ్వు నేను, ఆర్పి పట్నాయక్ గారు వన్ ఆఫ్ ద క్లాసికల్ మ్యూజిక్ హిట్. దీని మీద మొత్తం పాటల యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఏ బి అంటే 2 సైడ్స్ నుంచి యూజ్ చేయొచ్చు అనుకుంటాను నేను. అదే ఒక సైడ్ నుంచి ఏ, ఇంకో సైడ్ నుంచి బి. ఒక సైడ్లో 4 సాంగ్స్ ఉన్నాయి, ఇంకో సైడ్లో 5 సాంగ్స్ ఉన్నాయి. ప్రియతమ సాంగ్ అయితే చాలా బాగుంటుంది ఈ మూవీలో. హోప్ చాలామంది వినుంటారు ఈ సాంగ్ని. ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ చాలామంది ఇష్టపడతారు. అలాగే ఈ పోస్టర్స్ చూస్తే సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. క్యాసెట్ డిజైన్ అనగా, ఈ క్యాసెట్లో ఇచ్చే ఈ పోస్టర్స్ అనగా చాలా బాగున్నాయి. ఇది ఆదిత్య మ్యూజిక్స్ వాళ్ళు అనుకుంటా. నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద పోస్టర్ పోస్టర్ చాలా బాగుంది.
నెక్స్ట్ మూవీ పూరి గారి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇడియట్. మ్యూజిక్ వచ్చేసరికి చక్రి గారు. దీంట్లో ఒక సాంగ్ 2 సాంగ్లు కాదండి, అన్ని సాంగ్లు అందరికీ ఫేవరెటే. ఏ సాంగ్ని ఎంచక్కర్లేదు. చక్రి గారి మ్యూజిక్, మన పూరి గారు మాస్ డైరెక్షన్లో వచ్చింది. ఇది బీభత్సం ఉంటుంది మూవీ. ఈ మూవీ ఇప్పటికీ చాలామందికి ఇష్టం. ఆ యాటిట్యూడ్ అయినా స్టైల్ అయినా, రవితేజ గారి యాక్టింగ్ అయితే బీభత్సం దీంట్లో. అనదర్ సైడ్ వచ్చేసరికి వావ్, బ్లాక్ బస్టర్ పోస్టర్ సూపర్ ఉంది. సూపర్ ఉంది పోస్టర్ ఇది. ఐ డూ ఇడియట్, పూరి జగన్నాథ్, ఎస్ఎస్ కుమార్ చౌదరి. ఈ పోస్టర్ మీద సైడ్ కొటేషన్ చూసారా? ఐ డూ ఐ ఈస్క్ ఓన్లీ తుమ్సే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడాలని ఉంది కన్యాదానం. చూడాలని ఉంది సంగీతం వచ్చేసరికి మణిశర్మ గారు, కన్యాదానం వచ్చేసరికి కోటి గారు. ఇద్దరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లే, ఫేమస్, మంచి మ్యూజిక్ని అందించారు తెలుగు ఇండస్ట్రీకి. క్యాసెట్ ఈ కలర్ డిఫరెంట్గా ఉంది. మీకు వీడియోలో చూడడానికి అన్నీ బ్లాక్గా కనిపించవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి క్యాసెట్లు. ఇది కొంచెం ఇప్పటికీ కొత్తగానే ఉంది క్యాసెట్. తక్కువ యూజ్ చేసినట్టున్నారు ఈ క్యాసెట్ని, భద్రంగా దాచుకున్నారు. మోస్ట్లీ బాగా ఇష్టమై ఉండొచ్చు ఈ క్యాసెట్ని, అందుకే అంత భద్రంగా దాచుకున్నారు. మనము భద్రంగా పెట్టేద్దాం. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి మనసంతా నువ్వే. ఆర్పి పట్నాయక్ గారు, ఉదయ్ కుమార్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన అనదర్ బ్లాక్ బస్టర్ మనసంతా నువ్వే. దీంట్లో ఫేవరెట్ సాంగ్ అందరికీ మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. క్యాసెట్ వచ్చేసరికి బాగా అరదీస్తారు. ఇదే సాంగ్ వినుంటారు అదే పనిగా మనసంతా నువ్వే అనుకుని. దీంట్లో కూడా 2 సైడ్స్ ఉన్నాయి, సైడ్ ఏ సైడ్ బి. సైడ్ ఏలో 4 సాంగ్స్ ఉన్నాయి, సైడ్ బిలో 5 సాంగ్స్ ఉన్నాయి. అండ్ క్యాసెట్ ఎలా ప్లేస్ చేయాలి, ఓకే చాలా క్లియర్గా సాంగ్స్ అన్నీ దీని మీద రాసి ఉన్నాయి. పల్లవి, చరణం 1, చరణం 2, సైడ్ ఏ సాంగ్స్ ఉన్నాయి, సైడ్ బి ఏ సాంగ్స్ ఉన్నాయి. వింటూ మనం లిరిక్స్ చూస్తూ చదవచ్చు, మనం పాడేటట్టు ఫీల్ అయ్యి ఉండొచ్చు. అనదర్ సైడ్ వచ్చేసరికి మూవీ పోస్టర్. ఇది సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అనుకుంటా, ఆదిత్య మ్యూజిక్, ఎస్ఎస్ రాజు, విఎన్ ఆదిత్య, సీతారాం శాస్త్రి గారు ఈ సినిమాకి పాటలు రచించారు అనుకుంటా. చూస్తే బాధ అనిపిస్తుంది, ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ని మనం మర్చిపోలేము. వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ హిట్స్ వచ్చాయి. వి మిస్ ఉదయ్ కిరణ్. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి శుభాకాంక్షలు. మ్యూజిక్ వచ్చేసరికి కోటి గారు. మళ్ళీ అతను 1, 2, 10, 12 కాదు, చాలా సినిమాకి సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. క్యాసెట్ వాడిన వాళ్ళు ఎవరో మొత్తం ఒకవైపు తెచ్చారు. అంటే ఏ సైడ్ ఒకటి వాడారు, బి సైడ్ యూజ్ చేయలేదు. బి సైడ్ యూజ్ చేస్తే మళ్ళీ ఇదంతా ఇటువైపు వస్తూ ఉంటుంది రీలు. ఏబి అని అందుకే ఉంటుంది అప్పుల్లో. అండ్ దీంట్లో పర్టికులర్గా పాంప్లెట్ ఏమి ఇవ్వలేదు, కానీ క్యాసెట్కి అటాచ్ చేసి ఒకటి ఇచ్చేశారు. సాంగ్స్ వచ్చేసరికి మొత్తం సాంగ్స్ ఉన్నాయి. ఆనందం, ఓకే, ఆనందమయ్యే సాంగ్ చాలా మంచి సాంగ్ దీంట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మూవీ వచ్చేసరికి నువ్వే మన మాటల మాంత్రికుడు బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. దీనికి మ్యూజిక్ వచ్చేసరికి మళ్ళీ కోటి గారు. మన మాటల మాంత్రికుడు సినిమాలో మాటలు అదుర్సు, పాటలు కూడా అదుర్సు ఉండేటట్టు చూసుకుంటారు. ఓపెనింగ్ ఇలా నువ్వే క్యాసెట్ యాజ్ ఇట్ ఈస్ నువ్వే లోపల ఇంగ్లీష్లో రాసింది. నెక్స్ట్ వచ్చేసరికి
పోస్టర్ నువ్వే పోస్టర్ సూపర్ ఉంది. శ్రవంతి, రవికిషోర్, త్రివిక్రమ్, కోటి, నువ్వే జస్ట్ యూ. అనదర్ సైడ్ మళ్ళీ మన తరుణ్ గారు స్టిల్సే ఉన్నాయి ఎక్కువ. దీనికి ఈ సైడ్ ఏ, సైడ్ బి మొత్తం పార్ట్లు 6 ఉన్నాయి. సైడ్ ఏలో 3, సైడ్ బిలో 3. దీంట్లో చిత్ర గారు పాడిన పాట నువ్వే కావాలంటుంది. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. చిత్ర గారు పాడింది నువ్వే కావాలంటుంది. థ్యాంక్స్ టు కోటి గారు అండ్ చిత్ర గారు ఎంతమంది మ్యూజిక్ మాకు అందించినందుకు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి చిత్రం. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్ తేజ గారు డైరెక్ట్ చేసింది. రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేశారు దీన్ని. పోస్టర్ వచ్చేసరికి తేజ గారిది సింపుల్ అండ్ బెస్ట్ ఉంటాయి. క్యాసెట్ వచ్చేసరికి చిత్రం ద పిక్చర్, రామోజీరావు, కులశేఖర్, తేజ, ఆర్పి పట్నాయక్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు. సూపర్. అతని సాంగ్స్ అంటే మనం ఇంకా డిస్కస్ చేయక్కర్లేదు. నెక్స్ట్ పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది. రామోజీరావు, తేజ, ఆర్పి పట్నాయక్, కులశేఖర్. అండ్ అనదర్ సైడ్ ఆఫ్ ద పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది. మొత్తం 6 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఏలో 3, బిలో 3. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు నాకు నచ్చావు, ఖుషి. టూ మూవీస్లో చాలా 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 మంచి సాంగ్స్ ఉంటాయి. ఇంకా మన ఖుషి మూవీ గురించి చెప్పక్కర్లేదు. బీభత్సం. పవన్ కళ్యాణ్ గారు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అందరికి ఇది. అండ్ నువ్వు నాకు నచ్చావు కూడా వెంకటేష్ గారు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అందరికీ. దీంట్లో సాంగ్స్ కూడా అలానే ఉంటాయి, ఖుషిలో కూడా అలానే ఉంటాయి. 2 సూపర్ మూవీస్. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీస్. అండ్ దీనికి పర్టికులర్గా పాంప్లెట్ ఏమి ఇవ్వలేదు, కానీ ఏ సైడ్ వచ్చేసరికి నువ్వు నాకు నచ్చావు సినిమా పాటలంట, బి సైడ్ వచ్చేసరికి ఖుషి. చాలా బాగున్నాయి. వాట్ ఏ కలెక్షన్. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఆపద్బాంధవుడు, చిరంజీవి గారి బెస్ట్ ఫిలిం ఆపద్బాంధవుడు. దీనికి మ్యూజిక్ వచ్చేసరికి కీరవాణి గారు ఇచ్చారు. ఈ క్యాసెట్ చూసారా, డిఫరెంట్గా ఉంది. అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, కానీ ఇది ట్రాన్స్పరెంట్గా లేదు. ఆపద్బాంధవుడు అండ్ బోత్ సైడ్ ఆపద్బాంధవుడు. ఏ అండ్ బి కూడా ఆపద్బాంధవుడే. ఇది కొంచెం బిస్కెట్ కలర్లో బాగుంది, చూడడానికి బాగుంది. కంపేరింగ్ టు ద అదర్ క్యాసెట్స్ చూడడానికి బాగుంది. కమింగ్ టు ద పాంప్లెట్, యాజ్ యూజువల్ మొత్తం దీంట్లో 7 పాటలు ఉన్నాయండి. 7 పాటల్లో మొత్తం కీరవాణి గారు. ఇది కె విశ్వనాథ్ గారు ఆపద్బాంధవుడు. ఇప్పుడు తెలుగు సినిమాలకు చిన్న బ్రేక్ ఇద్దాం. హిందీ సినిమా లగాన్. ఇది చాలామంది చూసే ఉంటారు. క్రికెట్ సినిమా. వింతగా ఆడుతారు దీంట్లో క్రికెట్. ఫైనల్లీ బ్రిటిషర్స్ మీద మన వాళ్ళే గెలుస్తారు. అన్ అమెరికన్స్ ప్రొడక్షన్ లగాన్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా, రిటన్ అండ్ డైరెక్టర్ బై అశుతోష్ గౌరీకర్. లిరిక్స్ పేపర్ అయితే ఫుల్గా నలిపోయింది. మ్యూజిక్ వచ్చేసరికి మన ఏఆర్ రెహమాన్ గారండి. అది నలక్కుంటా దాచుకున్నారు. అతను నలగనివ్వరగా అతని పేరుని. 2 టైమ్ ఆస్కార్ విన్నర్. ఎలా నలగనిస్తారు. లిరిక్స్ వచ్చేసరికి హిందీలో బాగా రాశారు. ఇక్కడ మనకు హిందీ రాదు కాబట్టి చదవలేం, బట్ అమీర్ ఖాన్ గారు బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. వచ్చేసరికి మూవీ పోస్టర్ చాలా బాగుంది. పోస్టర్లోనే మొత్తం చెప్పేశారు. పప్ కతే హైనా. ఇది కూడా ఏదో హిందీ మూవీయే. పప్ కతే హైన్ అంట. ఈ మన తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినట్టు హిందీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుంది, మనకు చదవడం రాదు కదా. పప్ కతే హైన్. డైరెక్టెడ్ బై మహేష్ బాటి. లిరిక్స్ జావేద్ అఖ్తర్. మ్యూజిక్ రాజేష్ రోహన్. వినుండం మనం చాలామంది. హిందీ వినే వాళ్ళైతే వింటారు, కానీ మనం మ్యాక్సిమం వినాం, హిందీ రాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదో అర్జో అంట.
మ్యూజిక్. ఈ సినిమా పేరు నాకు తెలియదు, అర్థం కావట్లేదు. ఇది ఏంటిది, అర్జునా లేదా R300నా? డిఫరెంట్గా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. క్యాసెట్ యాజ్ యూజువల్ ట్రాన్స్పరెంట్. ఓ, ఇక్కడ వచ్చేసింది అండి క్లారిటీ. అర్జో 300 కాదు, అది అర్జో. అండ్ పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది పోస్టర్. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి ఇది చాలా బాగుంది పోస్టర్ వచ్చేసరికి, బట్ సినిమా చూడలేదు మనం ఇప్పుడు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఏంటిది, స్పేస్ అంట. ద ఎలిమెంట్ స్పేస్, మ్యూజిక్ కంపోజ్డ్ బై జాకీర్ హుస్సేన్. వావ్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్. సైడ్ ఏ వచ్చేసరికి 3 సాంగ్స్ ఉన్నాయి, సైడ్ బి ఒకటే సాంగ్ ఉంది. అనదర్ సైడ్ ఇలా ఉంది పోస్టర్, అంటే ఎవరెవరు పాడారు అందరి పేర్లు దీని మీద ఉన్నాయి. క్యాసెట్ వచ్చేసరికి కొత్తగా ఉంది. ద ఎలిమెంట్ స్పేస్ కంపోజర్ జాకీర్ హుస్సేన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2 మూవీస్ ఉన్నాయి ఈ క్యాసెట్లో. మేనే ప్యార్ కియా, చాందిని అంటే శ్రీదేవి గారి మ్యూజిక్, శ్రీదేవి గారు హీరోయిన్గా నటించారు, సారీ. ఈ క్యాసెట్ ఇందాకల్లా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్ కన్నా ఇలాంటి క్యాసెట్లు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయంట, పట్టుకుంటే కూడా తెలుస్తుంది. ఇంకో బి సైడ్ వచ్చేసరికి చాందిని ఉంది, ఏ సైడ్ వచ్చేసరికి మేనే ప్యార్ కియా ఉంది. దీనికి పోస్టర్ ఏం లేదు, చిన్న పేపర్లో ఇచ్చారు అంతే. ఏ సైడ్ బి సైడ్ అని డిఫరెన్షియేషన్ చేశారు అంతే. టోటల్గా ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మన తెలుగుది, చాలా ఓల్డ్ ఈజ్ గోల్డ్, మంచి మనుషులు మూగ మనుషులు రెండు అక్కినేని నాగేశ్వరరావు గారి మూవీస్. ఏ సైడ్ వచ్చేసరికి మంచి మనుషులు, మ్యూజిక్ వచ్చేసరికి కేవి మహాదేవన్. బి సైడ్ వచ్చేసరికి మూగ మనసులు, సేమ్ కేవి మహాదేవన్ గారే. 2 సినిమాలకి మ్యూజిక్ ఇచ్చింది కేవి మహాదేవన్ గారే. క్యాసెట్ వచ్చేసరికి ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సినిమా ఏం కాదండి, కానీ జానపద గీతాలు అంట. అప్పట్లో సినిమాలకి ఎంత ప్రాధాన్యత ఉండేదో జానపద గీతాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉండేది. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి సినిమా కాదు, అలాగని జానపదాలు కాదు. ఇది ఒక నవల, డాక్టర్ బివి పట్టాభిరామ్ రాసిన నవల. మీరు మారాలనుకుంటున్నారా అనేది సాడ్ హ్యాపీ ఎమోషన్స్ కాంబినేషన్ ఉంటుంది అనుకుంటా ఈ నవల. ఇప్పుడు మనకి పాడ్కాస్ట్ ఎలాగో బుక్స్ని చదివి వినిపిస్తారు కదా, అలా ఇది కూడా ఆ రోజుల్లో నవలలు చదవలేని అంటే టైం లేని వాళ్ళకి వినడానికి ఇది ఉండేదేమో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ టైప్ ఆఫ్ క్యాసెట్స్. ఇవి ఇంకో రకం. ఇవి ఎందుకు యూజ్ చేసేవారో చెప్పే ముందు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. వీటి హ్యాండ్ కెమెరాకి రికార్డ్ చేసేటప్పుడు, ఎక్కువ పెళ్ళిళ్ళలో ఇలాంటి ఫంక్షన్లో రికార్డ్ చేసేటప్పుడు అప్పట్లో ఇలాంటివి యూజ్ చేసేవారు. ముఖ్యంగా ఇట్లి వీడియో కెమెరా, హ్యాండ్ కెమెరాస్ ఉండేవి కదండి, వాటిని యూజ్ చేసేవారు. ఇది దేనికి యూజ్ చేశారంటే చదువు కోసం అంట. జె రాజశేఖర్ చదువు కోసం మేబీ. ఇంకోండి, ఇది ఎలా ఓపెన్ చేస్తారో మనకు ఐడియా లేదు. దీన్ని ఎలా ఓపెన్ చేస్తారో ఐడియా లేదు, కానీ ట్రై చేద్దాం. అబోవ్ యారో సింబల్ ఉంది, మేబీ ఇలా అనుకుంటాం. కట్ చేయండి. ఇక్కడ చూసారా, అబోవ్ యారో సింబల్ ఉంది, కానీ రివర్స్లో తీస్తూ వస్తుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చూసారా, ఇది రీల్. ఇది వచ్చేసరికి రీల్. దీన్ని వీడియో కెమెరా, హ్యాండ్ కెమెరాలో ఇది వచ్చేసరికి ఇది రీల్.
నార్మల్ కెమెరాస్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ 2 సర్క్యులర్గా ఉన్నాయి. దీనికి అటాచ్డ్గా ఒక రీల్ ఉంది. దీన్ని వీడియో కెమెరాస్లో ఇన్పుట్ చేసేవారు. ఇన్పుట్ చేసి రికార్డ్ చేసుకొని ఇప్పుడు మనకు మెమరీ కార్డ్స్ ఎలాగో అప్పుడు ఈ క్యాసెట్లు అలా యూజ్ అయ్యాయి వీడియో కార్డ్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి మూవీ కాదు, ఇదొక నాకు తెలిసి జానపదాల పాటలు అయి ఉంటాయి. ఆదివాసులం ఆరోగ్య సేవకులం. మనకందరికీ తెలుసు ఈ మనకి న్యాచురల్ ట్రీట్మెంట్స్ అంటే ఆదివాసీలే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. వాళ్ళ నుంచి మనం చాలా ఇప్పటికీ తెలుసుకుంటున్నాం. వాటికి రిలేటెడ్ సాంగ్స్ అయి ఉంటాయి. ఇది ఆదివాసీలం ఆరోగ్య సేవకులం అనేసి. ప్రొడ్యూస్డ్ బై అకాడమీ ఫర్ నర్సింగ్ స్టడీస్. ఎవరో స్టడీ చేసే వాళ్ళు దీన్ని రికార్డ్ చేసేటట్టు ఉన్నారు. ఇది ప్రొడ్యూస్ చేసి ఈ సాంగ్లన్నీ చేసేటట్టున్నారు. బ్యాక్ సైడ్ చూసారా, ఈ క్యాసెట్లో ఉన్న సాంగ్స్ అన్నిట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. అడవి తల్లి బిడ్డలం, గున్నా గున్నా గుమ్మడి, చల్లని తల్లి దయమ్మ, గుండెల్లో మా ఇంటి గుంటుడు, ఆహారమే మనకు ఔషధము, నీ ఇల్లు నీ పురు శుభం గూర్చుగాక. ఇది వచ్చేసరికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ క్యాసెట్ అండి ఇది. నాకు తెలిసి ఈ క్యాసెట్కి నార్మల్గా ఈ డబ్బా పోయి ఉంటుంది, అయినా క్యాసెట్ పోతుందని కొత్త డబ్బాలో తెచ్చి పెట్టుకున్నారు. ఈ సినిమాలో సాంగ్స్ అందరికీ చాలా ఇష్టం. ఆ లవ్ సాంగ్స్ అనగా డిఎస్పి మ్యూజికల్ హిట్ ఇది. చాలా బాగుంటుంది ఈ సినిమా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, సిద్ధార్థ్ గారి యాక్టింగ్, శ్రీహరి గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అప్పట్లో క్యాసెట్లు ఇంత జాగ్రత్తగా చూసుకునేవారు. డబ్బా పోయినా క్యాసెట్ పోకూడదు అనేసి కొత్త డబ్బాలు తెచ్చి పెట్టుకోవడం, ఇలా పేర్లు రాసుకోవడం. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. బీ సైడ్ రాయినట్టున్నారు, మేబీ మర్చిపోయారు. బీ సైడ్ ఏం రాయలేదు. బట్ ఏ సైడ్ వచ్చేసరికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానని సినిమా. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి అల్లరి అల్లుడు ముత్యమంత ముద్దు. అల్లరి అల్లుడు వచ్చేసరికి నాగార్జున గారిది, ముత్యమంత ముద్దు వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ గారిది. మన నాగార్జున గారు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం ఓల్డ్ అయిన అతను గోల్డ్, అతని యాక్టింగ్ అతను. లహరి రికార్డింగ్ కో పీవీటీ ఎల్టీడీ అంటే ఇది డిజిటల్ స్టేరియో. పాటల ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా నేను పీకేస్తున్నాను, అప్పుడు ఇలా తినిచ్చేవారో లేదో తెలియదు, ఎందుకంటే చాలా జాగ్రత్త చూసుకుంటారు కదా. దీంట్లో ఏ వచ్చేసరికి అల్లరి అల్లుడు, బి వచ్చేసరికి ముత్యమంతా ముద్దు. హోప్ సో. సాంగ్స్ చాలా బాగుంటాయి అనుకుంటా. అప్పట్లో మ్యూజిక్ అంటేనే చాలా బాగుండేది. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి రోజా పువ్వులు. శ్రీరామ్ గారు అండ్ భూమిక యాక్ట్ చేశారు ఈ మూవీ. నిర్మాణం వచ్చేసరికి త్రిమూర్తి ఫిలిమ్స్, దర్శకత్వం శశి గారు. అండ్ రోజా పువ్వులు మ్యూజిక్ సాంగ్స్. దీంట్లో కొంచెం సాంగ్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఉంది. రోజా పువ్వులు, భరద్వాజ్. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి 2 సైడ్స్ ఉంది, ఏ అండ్ బి. ఏ సైడ్లో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి, బి సైడ్లో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది, చాలా బాగుంది పోస్టర్. ఇది చిన్న పోస్టర్ వచ్చేసరికి వైట్లో ఉంది, పెద్ద పోస్టర్ వచ్చేసరికి బ్లాక్లో ఉంది. ఏ బ్యూటిఫుల్ యూత్ లవ్ స్టోరీ అంట అప్పట్లో ఇది. అండ్ అనదర్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఒకటే కలర్లో ఉంది, సేమ్ కొటేషన్, ఏ బ్యూటిఫుల్ యూత్ లవ్ స్టోరీ. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి 2 ప్రేమలు. ఒకటి వచ్చేసరికి ప్రేమకు వేలాయరా. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి 2 ప్రేమలు. ఒకటి వచ్చేసరికి ప్రేమకు వేలాయరా, రెండోది వచ్చేసరికి
ప్రేమంటే ఇదేరా, ఒకటి జేడి చక్రవర్తి గారిది, ఒకటి వెంకటేష్ గారిది. క్యాసెట్ లోపల దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా గట్టిగా ఉంది. అండ్ క్యాసెట్ వచ్చేసరికి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళది క్యాసెట్. ప్రేమంటే ఇదేరా బి సైడ్ ఇది. అండ్ ఏ సైడ్ వచ్చేసరికి ఏమో ప్రేమకు వేలయ్యరా. నెక్స్ట్ వచ్చేసరికి రాజా హిందుస్థాన్, అమీర్ ఖాన్ గారి సినిమా ఇది. లోన్ ఇలా ఉంది, దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉంది. రాజా హిందుస్థాన్ ఉంది. టిప్ దీని మ్యూజిక్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర, మనం ఎప్పుడు వినలేదు కూడా. రిటన్ అండ్ డైరెక్టర్ బై ధర్మేష్ దర్శన్ అంట. రిటన్ అండ్ డైరెక్టర్ బై ధర్మేష్ దర్శన్. అన్ని ఐటమ్స్లో వింటేజ్ ఉండేటట్టే ఈ క్యాసెట్లో కూడా ఒక వింటేజ్ క్యాసెట్ ఉండేటట్టు ఉంది. ఇండిపెండెంట్ ఇండియన్స్ గ్రేటెస్ట్ హిట్స్ అంట, గ్లోరియస్ 50 ప్లేబ్యాక్ ఇయర్స్ అంట, 1947 నుంచి 1955 వరకు. వాల్మెట్ 1940 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ నుంచి 1955 వరకు సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ దీంట్లో ఉన్నాయనుకుంటా, ఏ సైడ్ అండ్ బి సైడ్. చూడండి, 50 గ్లోరియస్ ప్లేబ్యాక్ టియర్స్ అంటే మొత్తం 50 సాంగ్స్, సూపర్ సాంగ్స్ అన్నీ. 47 నుంచి ఎంతవరకు, 47 నుంచి 1955 వరకు. ఈ పోస్టర్ చూస్తేనే భలే ఉంది, వింటేజ్ లుక్ వస్తుంది. అప్పట్లో మ్యూజిక్ ఎలా ఉండేదో మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు, దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ దొరికితే బాగున్నాయి ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం ఇవన్నీ. క్యాసెట్స్ అయితే ఉన్నాయి కానీ దీన్ని యూజ్ చేయడానికి టేప్ రికార్డర్ లేదు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మస్త్ టాక్. ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ చూసారా, టేప్ వేశారు, ఎంత భద్రంగా దాచుకున్నారో. మ్యూజిక్ బాగుంటుందన్నా లేదంటే దీంట్లో మ్యూజిక్ ఎవరు వినకూడదన్నా తెలియదు. ఈ హీరో, ఈ మ్యూజిక్ ఇవి ఎవరైనా వినుంటే కామెంట్ చేయండి ఎలా ఉంటాయి ఏంటనేసి ఒకసారి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి కుచి కుచి కూనమ్మ, విశ్వనాథ్ గారి మూవీ. లోన క్యాసెట్ వచ్చేసరికి చాలా కొత్తగా ఉంది. కుచి కుచి కూనమ్మ. అండ్ సారీ, దీని డైరెక్టర్ వచ్చేసరికి అశోక్ కుమార్ గారంట. కుచి కుచి కూనమ్మ మనకి విశ్వనాథ్ గారి పోస్టర్ కనబడగానే అతని సినిమా అనుకున్నాం, కానీ డైరెక్టర్ వచ్చేసరికి అశోక్ కుమార్ గారు. నెక్స్ట్ వచ్చేసరికి ఘంటసాల గారి ఆనిముత్యాలు. ఇప్పుడు జనరేషన్లో ఘంటసాల గారి సాంగ్స్ అంటే కొన్ని సాంగ్సే మనకు తెలిసి ఉంటుంది, కానీ అప్పట్లో ఇలా ఘంటసాల గారి కలెక్షన్ ఇలాగ దాచుకుండేవారు స్ట్రాంగ్ క్యాసెట్స్తో. నాకు తెలిసి స్ట్రాంగ్ క్యాసెట్స్ వచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, ట్రాన్స్పరెంట్ రిలేటెడ్. కొన్ని ఇంపార్టెంట్ సాంగ్స్ అంటే ఇది మన దగ్గర ఎప్పటికీ ఉండాలి అనుకునే సాంగ్స్ క్యాసెట్లు ఇలాంటి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి కొనుక్కుంటూ ఉండొచ్చు అప్పట్లో. ఘంటసాల గారి సాంగ్స్ అంటే ఎప్పటికీ దాచుకోవాలి కదండి మరి మనం. నెక్స్ట్ వచ్చేసరికి ద గ్రేట్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గోల్డెన్ అవర్స్ క్యాసెట్. మొత్తం ఒక ఎన్ని సాంగ్స్ ఉన్నాయో తెలీదు, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారంటే మనం వినక తప్పదు. దీంట్లో వచ్చేసరికి హీరో శోభన్ బాబు గారు ఉన్నారు, ఘంటసాల గారు ఉన్నారు, ఘంటసాల సుశీల, కృష్ణ గారు, ఘంటసాల, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరి కాంబినేషన్లో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్స్ అయి ఉంటాయి ఇవన్నీ. చాలా మంచి క్యాసెట్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి లిటిల్ సోల్జర్స్, శ్రీ సీతారామ శాస్త్రి గారు. దీనికి
లిటిల్ సోల్జర్స్, ఫాంట్ మ్యూజిక్ అంట, ఆల్ రైట్స్ రిజర్వ్డ్. దీంట్లో మ్యూజిక్ డిస్క్రిప్షన్ అయితే ఏం లేదు, మేబీ బ్యాక్ సైడ్ ఉందేమో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏ సైడ్ బి సైడ్, ఏ సైడ్లో 4 సాంగ్స్ ఉన్నాయి, బి సైడ్లో ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. చిన్నపిల్లల సినిమా అనుకుంటా ఇది, ఎప్పుడూ చూడలేదు. వీలైతే క్రోమ్లో సెర్చ్ చేద్దాం. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లిటిల్ సోల్జర్స్. నెక్స్ట్ క్యాసెట్స్ వచ్చేసరికి మొహబ్బత్ ద రొమాన్స్, కిషోర్ కుమార్ గారి సాంగ్స్ ఇవన్నీ. చూసారా, ఆఫర్లో వచ్చేటప్పుడు ఇలా వస్తాయేమో, బై 1 get 1. వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 రెండు ఒకే ప్యాక్లో వచ్చేసాయి. దీంట్లో మళ్ళీ క్యాసెట్స్కి వేరేగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. మొహబ్బత్ కిషోర్ కుమార్ గారిది. ఇది వచ్చేసరికి వాల్యూమ్ 1 ఇది. దీంట్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయంటే ఒక వైపు పెట్టుంది. మ్యాక్సిమం ఒక 7 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ 2 మొహబ్బత్ ది రొమాన్స్. మేబీ అన్నీ రొమాన్స్ సాంగ్స్ అయి ఉంటాయి, సినిమా రిలేటెడ్, రొమాన్స్ రిలేటెడ్ సినిమా అయి ఉంటుంది. మొహబ్బత్ ది రొమాన్స్, కిషోర్ కుమార్ వాల్యూమ్ 2 ఇది. దీంట్లో కూడా ఒక ఏ సైడ్ ఒక 6 సాంగ్స్ ఉన్నాయి, బి సైడ్ ఒక 6 సాంగ్స్ ఉన్నాయి. మొత్తం ఇవ్వండి, ఏ సైడ్ బి సైడ్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి హిందీ సినిమా ప్యార్తో హోనా హైతో. ఇది బి సైడ్, ఇది ఏ సైడ్. ప్యార్తో హోనా హైతో హిందీ సినిమా. ఇది ఎవరి సినిమా, మీరు చూసారా? ఈ పాటలు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి కామెంట్ చేయండి. అనదర్ చక్రి మ్యూజిక్ డైరెక్టర్, చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఇంకో క్లాసిక్ వంశీ. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. దీంట్లో హీరో వచ్చేసరికి రవితేజ గారు. క్యాసెట్ యాజ్ యూజువల్ ట్రాన్స్పరెంట్ అండ్ బ్లాక్ రీల్. అండ్ పోస్టర్ వచ్చేసరికి చాలా బాగుందండి. దీంట్లో కామెడీ, బీభత్సమైన కామెడీ ఉంటుంది. అండ్ పాటలు కూడా అలాగే ఉంటాయి. వెన్నెల్లో హాయ్ హాయ్ ఈ సినిమాలో సాంగ్ అనుకుంటా కదా అది. మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మ్యూజిక్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు. ఏ సైడ్ అంగోండి, ఫస్ట్లోనే వెన్నెల్లో హాయ్ హాయ్ ఈ సినిమాలో ఉంది. ఏ సైడ్ ఒక 3 సాంగ్స్ ఉన్నాయి, బి సైడ్ ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. చక్రి గారి మ్యూజికల్ హిట్ ఇది. సినిమా కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ దిల్ క్యా కరే హిందీ మూవీ. డైరెక్టర్ బై ప్రకాష్ చా. క్యాసెట్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్, దిల్ క్యా కరే ఏ సైడ్ అండ్ బి సైడ్. పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది పోస్టర్. ఇది అడ్వర్టైజ్మెంట్లో ఉంది పోస్టర్. అండ్ ఇటు సైడ్ కొంచెం బాగుంది. బాబోయ్, తెలుగు, హిందీ చాలా క్యాసెట్లు ఉన్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది. ఒకసారి ఒక్కొక్క క్యాసెట్ని అలా చూడండి. మీరు చూసి ఈ సినిమాల్లో ఏదైనా మీరు మ్యూజిక్ వినుంటే ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, అనదర్ గ్లోరియస్ 50. ఇది ఇందాక మనం 1947 నుంచి 1955 వరకు చూసాం. ఇది చూసారా, 1956. అంటే 1956 నుంచి 1963 వరకు ఉన్న హిట్స్ అన్నీ ఈ క్యాసెట్లో ఉంటాయి. మ్యూజికల్ హిట్స్ అన్నీ క్యాసెట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక హిందీ మూవీస్ ఇవి. అమర్ ప్రేమ్ అండ్ టీ సిరీస్ వారిది. ఇది ఏంటో హిందీ వచ్చేవాళ్ళు క్లియర్గా చదవండి. అండ్ ఇది ఇంకో హిందీ మూవీ. ఇలా చాలా ఉన్నాయి, మీకు లైన్గా చూపిస్తూనే ఉంటా. సల్మాన్ ఖాన్ గారి మూవీ ఒకటి. అండ్ చూసారా క్యాసెట్ ఎంత పాతగా ఉందో. ఈ వీడిని ఎవరైనా గుర్తుపడితే కామెంట్ చేయండి.
ఈవిడ ఎవరు అనేది ఎవరైనా గుర్తుపట్టగలిగితే కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్స్లో రిప్లై ఇస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓకే మ్యూజిక్. అండ్ ఇంకా వచ్చేసరికి చాలా ఉన్నాయి, ఇలా 1 2 కాదు, చాలా ఉన్నాయి, చాలా క్యాసెట్లు ఉన్నాయి. రితిక్ రోషన్వి, సల్మాన్ ఖాన్వి, షారుఖ్ ఖాన్వి, ఒకరే కాదు, చాలా క్యాసెట్లు ఉన్నాయి. ఇదొకటి. ఇంకా కుచ్ హోతా హై, ఈ సినిమా షారుఖ్ ఖాన్ గారికి అందరికీ తెలుసు. కాశ్మీర్ కే కాలి. ఇంకా చూసారుగా, ఇలా 2 కూడా చూపించలేనండి, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరు కానీ ఈ వీడియోకి లైక్స్, షేర్స్, కామెంట్స్ ఎక్కువగా ఇస్తే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈ క్యాసెట్స్ చూసారుగా, ఇంకా చాలా క్లాసికల్ హిట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మీకు నేను ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఇది వినాలనుకుంటున్నారని నాకు తెలియాలి. మీరు వినాలనుకుంటే కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా వీటిలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇవన్నీ నేను ప్రజెంట్ చేస్తుంది మా ఎంఎంఆర్ మ్యూజిక్స్ నుంచి మీకు ఇవన్నీ నేను ప్రజెంట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.